నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమరెడ్డి గారు మనతో ఉన్నారు. తెలంగాణ బడ్జెట్ అలాగే తాజా రాజకీయాలపై మాట్లాడదాం. ప్రధానంగా తెలంగాణ ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టింది అసెంబ్లీలో. ఎట్లా చూస్తారు ఇది? అదొక తప్పించుకునే బడ్జెట్. దానికి రూపు రేఖ కార్యాచరణ ఏమీ లేదు. 2,75,000 కోట్ల రూపాయలని చెప్పినారు మీదికి. మరి ఆ 2,75,000 కోట్ల రూపాయలు మీకు ఎక్కడికి వెళ్ళి వస్తాయి అనేటువంటిది ఏమీ లేదు. మేము ఆల్రెడీ బడ్జెట్ సమావేశాల కంటే ముందే చెప్పినాం భారతీయ జనతా పార్టీగా, మీకు ఆ బడ్జెట్లో పెట్టేటటువంటి సంఖ్య ఏదైతే ఉందో ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళి వస్తుంది, కేంద్రం నుంచి ఎంత తీసుకుంటారు, ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి ఆదాయ వనరులు ఏంటి, ఆదాయ మార్గాలు ఏంటి, అవి సరిపోకపోతే మీకు అప్పులు చేస్తే ఎక్కడికి వెళ్ళి అప్పులు వస్తాయి, లేదంటే ప్రజలపైన ఏమన్నా పన్నులు వేస్తారా? సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇష్యూస్ కదా. సో ఇవేవేటి గురించి కూడా మీ దగ్గర ఏ విధమైనటువంటి చర్చ లేకుండా, ఏ విధమైనటువంటి లెక్కపత్రం లేకుండా, ఒక కార్యాచరణ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అని చెప్పి ఇవాళ ఈ చదవడం అనేది మేనిఫెస్టో చదివినట్టుంది నాకైతే. ఇది పక్కాగా కూడా తెలంగాణ ప్రజల్ని మోసం చేసేటటువంటి బడ్జెట్. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నిన్న గవర్నర్ ప్రసంగం కానీ ఈరోజు బడ్జెట్ సమావేశంలో కానీ మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే గైర్హాజరయ్యారు. ఈ సందర్భాన్ని ఎట్లా? అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యేగా డెఫినెట్గా వారు వచ్చేది ఉండే, గత ముఖ్యమంత్రిగా కూడా వారికి కొంత బాధ్యత ఉండే, కానీ వారు రాలేదు. మరి రాకపోతే చూద్దాం, ఏమైనా అనారోగ్య కారణాల వల్ల ఇట్లా రాలేదేమో మనకు తెలియదు. కాబట్టి దాన్ని ఇప్పుడది అప్రస్తుతం. ఇవాళ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళ బాధ్యతగా వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటికి వాళ్ళు కేటాయించినటువంటి 53,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బుకు సంబంధించినటువంటి ఒక కార్యాచరణ అయితే డెఫినెట్గా వాళ్ళు ప్రకటించేటటువంటి అవసరం ఉండే, బట్ వాళ్ళు చేయలేదు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ అలాగే బీఆర్ఎస్ ఫెవికల్ బంధం అని చెప్పి నేను అసెంబ్లీలో ప్రధానంగా మాట్లాడాను. ఫెవికాల్ కాదు, మొత్తం ఇట్లా గమ్ స్టిక్ బంధం ఎవరికన్నా ఉంది అంటే అది బీఆర్ఎస్ కాంగ్రెస్కి ఉంటుంది, అది బీజేపీకి లేదు ఎప్పుడు కూడా. బీజేపీ ఎప్పుడన్నా కాంగ్రెస్తో కలిసి పొత్తులో ఉన్నదా, లేకపోతే బీఆర్ఎస్తో కలిసి పొత్తులో ఉన్నదా? పొత్తులో ఉన్న వాళ్ళు మీరు కదా. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పొత్తులో ఉన్నారు తప్ప బీజేపీ ఎప్పుడన్నా ఉన్నదా? గతంలో ఉన్నదా, భవిష్యత్తులో ఉన్నదా? కాంగ్రెస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి పోయినరు, బీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్లో ఉంటారు. వీళ్ళకు మంచిగా అన్నదమ్ముల సంబంధం ఉంటుంది. బీఆర్ఎస్ కోవటలు కాంగ్రెస్లో ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళు పైసలు పెడతారు. కాంగ్రెస్ సెంట్రల్ ఏమన్నా గవర్నమెంట్లకు వస్తుందేమో, కూటమికి నేను 1,000 కోట్ల రూపాయలు పెడతా అని చెప్పిన ఆయన వ్యక్తి కేసీఆర్. ఎప్పుడు అది జరుగుతుంది. కానీ ఎప్పుడన్నా బీజేపీకి సంబంధించినటువంటి లావాదేవీలు ఎప్పుడన్నా బీఆర్ఎస్తో కానీ కాంగ్రెస్తో కానీ జరిగినాయా? రేవంత్ రెడ్డి గారిది ఏంటంటే కేవలం ఒక రాజకీయ విమర్శ. సో ఈ మధ్యకాలంలో వరుసగా సర్వేలు వస్తున్నాయి, ప్రధాన మీడియా సంస్థలు చెందినవి కూడా. అందులో కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు అంటే 10కి పైగా సీట్లు వస్తున్నట్టు కూడా ఆ సర్వేలో తేలింది. ఎందుకు ఈ సర్వేల పట్ల మీ యొక్క స్పందన ఏంటి? ఎట్లా సాధ్యమవుతుందండి? అది దేశంలో 400 సీట్లకు పైచిలకు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం రాబోతుంటే ఇక్కడ 10 సీట్లు కాంగ్రెస్కి ఎట్లా వస్తాయి? అంటే వాళ్ళ ఎంపీలు గెలిస్తే ఏం లాభం? ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా. వీళ్ళకు ఓటు వేయడం వల్ల వాళ్ళ ఓటు మురిగిపోతుంది అనుకుంటారు కదా. కాంగ్రెస్కి వేసినా బీఆర్ఎస్కి వేసినా ఆ ఓటు మురికి కాలువలు వేసినట్టే. ఇవాళ బీజేపీ ఎంపీలను గెలుచుకుంటే ఆ ఎంపీలు ప్రధానమంత్రిని ఎన్నుకునేటువంటి దాంట్లో భాగస్వాములు అవుతారు. రేపు పొద్దున నరేంద్ర మోడీ గారి పరిపాలనలో మంచి నిధులు కూడా తెలంగాణ రాష్ట్రానికి వస్తాయి. ఇక్కడ నుంచి ఎంపీల రిప్రజెంటేషన్ కూడా ప్రభుత్వంలో ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ప్రజలు బీజేపీకి ఓటు వేయడానికి మొగ్గు చూపుతున్నారు. మెజారిటీ స్థానాలను బీజేపీ గెలుచుకుంటారు. సో రాణి రుద్రమ గారు గత ఎన్నికల్లో సిరిసిల్ల నుండి అనూహ్యంగా కేటీఆర్పై బరిలో నిలిచారు. సో లోక్సభ ఎన్నికల విషయంలో మీరు ఎక్కడన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? పార్టీకి ఏమైనా విషయం ఉందా? అంటే తెలియదు నాకు. ఒకవేళ పార్టీ కనుక ఎక్కడి నుంచైనా పోటీ చేయండి అని ఆదేశిస్తే తప్పకుండా చేస్తాను. సో ఏ కాన్ఫిడెన్స్ అంటే ఏం చెప్తారు? నాకు ఇప్పటివరకు అవగాహన అయితే లేదు.